అందరికీ జేబీ. నేను పొందుగల చైతన్య, మాలవేశం రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఈరోజు సోషల్ మీడియాలో పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూల్చేస్తామంటూ కొన్ని ప్రచార మాధ్యమాల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తూ ఉన్నారు. నేను దీనికి ఒకటే చెప్తా ఉన్నాను, అందరికీ మీరు ఏదైనా రాజకీయాలు చేయదలుచుకుంటే మీ ఓపిక, మీరు ఎవరి మీద రాజకీయాలు చేసుకోండి, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఇలాంటి రాజకీయాలు చేయొద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది మంచి పరిణామం కాదు. ఈ రోజున నేను ఎంక్వైరీ చేశాను ఇప్పుడే. ఈరోజు ఏదో టీడీపీ జనసేన ఏదో మీటింగ్ జరిగింది, దాంట్లో ఎక్కడో కూడా ఇలాంటి పదాలు వాడలేదని తెలిసింది క్లియర్గా నాకు. నేను టీడీపీ కార్యకర్తను కాదు, అలాగే నేను ఎవరిని భజన చేసే వ్యక్తిని కాదు, మీ అందరికీ తెలుసు. కానీ నేను ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నాను, ఎవరైతే ఈ ప్రచార మాధ్యాల్లో ఇలాంటి అసత్య ప్రచారాలను పెట్టుకొని ఈ నీచమైన రాజకీయాలు చేస్తున్నారో వారికి ఒకటే వార్నింగ్ ఇస్తే, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్ట. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజకీయాల్లో లాగొద్దు. మీరేమన్నా ఓపిక ఉంటే, మీకేమైనా డబ్బు ఉంటే బలబలాలు ఎక్కడైనా చూసుకోండి, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఇలాంటి రాజకీయాలు చేయొద్దని నేను తెలియజేసుకుంటాను. ఎవరైతే ప్రచార మాధ్యమాలలో ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో వారి మీద రేపు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తగిన చర్య తీసుకుని వారికి నిద్రపోమని, ఇమ్మీడియట్గా ఎవరైతే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వారు ఇమ్మీడియట్గా వారు చేసిన మెసేజ్ డిలీట్ చేయాలని, ఇక ముందు ఇక ఎవరైనా ఇలాంటి మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క గ్రూపుల్లో అడ్మిన్స్ మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. నేను వైసీపీలో చాలా యాక్టివిస్ట్గా పనిచేశాను, వైసీపీ లీగల్ సెల్లో ఉన్నాను, వైఎస్ఆర్ ఆశీస్సాధన సమితిలో చేశాను. ఈరోజు నేను ఏ పార్టీలో పనిచేయట్లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానంలో ముందుకెళ్తూ పనిచేసే వ్యక్తిని. ఈరోజు నేను ఏదో పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఏదో ఎంకరేజ్ చేస్తున్నాను మాత్రం మీరు దయచేసి అనుకోవద్దు. ఎవరైతే ఇలాంటి తప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజకీయాలు వాడుకోవడం నేను తప్పని మాత్రం ఖండిస్తూ, ఇమ్మీడియట్గా ఎవరైతే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ఎవరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ఇమ్మీడియట్గా డిలీట్ చేయని పక్షంలో రేపు ఇమ్మీడియట్గా వారి మీద చర్య తీసుకున్నాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్.